హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా వారు పుట్టినరోజు అండి. అందుకని ఉదయాన్నే పొంగల్ చేస్తున్నానండి. ఇది బియ్యము, పెసరపప్పు, ఇదండి పెసరపప్పు వేస్తున్నాను. ఇవి రెండు కలిపి దీంట్లో కడిగి పెట్టేస్తానండి. నీరు వాటర్ పోసి ఇదండి కడిగి పెట్టాను. పొంగల్కి మేము ఎక్కువ ఉప్పు వేసుకోమండి, మాకు ఎక్కువ పప్పు పడదు. కొంచెం లైట్గా వేస్తానండి పప్పు. చూడండి, ఇది పెసరపప్పు కొంచెమే వేస్తానండి, ఎక్కువ బియ్యమే వేస్తానండి. మాకు చాలామందికి మాకు పెసరపప్పు పడదండి. అందుకని లైట్గా గ్యాస్ స్టవ్లు అలా రాకుండా ఉండాలని వేసాను, కొంచెం వేస్తానండి. ఇది పప్పు అండి, బియ్యం పప్పు అండి, ఉడుకుతుంది. చూడండి, మేము మూడు గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు పప్పు వేస్తానండి. 1 గ్లాసు కూడా నేను ఇంకా తక్కువ వేస్తానండి పప్పు. చూడండి, ఇంక ఇది ఉడికాక దించుకొని తిరగమాత పెట్టేస్తానండి, పోపు వేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి ఉడికిపోయింది. ఇదండి మెత్తగా ఉడికిపోయింది. నేను చెప్పాను కదండి, మేము పప్పు కొంచెమే వేసుకుంటామండి. మాకు గ్యాస్ ట్రబుల్, పాపకి, మా అబ్బాయికి గ్యాస్ ట్రబుల్కి, మాకు కానీ ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ అంటుందని నేను వేయనండి. ఇదండి ఉడికిపోయింది. ఇప్పుడు దించేసుకుంటామండి. దీన్ని కిందకి దించేసానండి. ఇప్పుడు స్టవ్ ఇచ్చి ఇది పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్నాను. కొంచెం నూనె, వేసానండి. చూడండి, నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసానండి. చూడండి, నెయ్యి వేసాను. చూడండి, నెయ్యి కరిగిందండి. నెయ్యి కరిగిపోతే పోపు పెట్టేసుకోవడమేనండి. చూడండి, నెయ్యి కరుగుతుంది. దీనికి కావాల్సినవి ఇదండి: అల్లము, కరివేపాకు, మిరియాలు, అలాగే పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. ఇప్పుడు వేస్తాను. ఆవాలండి, ఆవాలు వేసానండి. ఆవాలు వేసానండి. ఇప్పుడు జీలకర్ర అండి, త్వరగా వేస్తున్నానండి. మినపప్పు ఇది వేగితే చూడండి వేగుతున్నాయండి. ఇప్పుడు మిరియాలండి, మిరియాలు, అల్లం అండి, అల్లము వేసానండి. చూడండి, అల్లము, కరివేపాకు, అల్లం బాగా వేగాలండి, లేకపోతే పిల్లలు తినలేరు, కారం పడుతుంది. అందుకని బాగా వేగితే కారం కొంచెం తగ్గుతుందండి.
చూడండి కరివేపాకు వేస్తున్నాను. అంత గందరగోళంగా ఉందండి. అయిపోయిందండి. సాల్ట్ వేస్తున్నానండి. అంతేనండి. పొంగలి బాగా కలుపుకున్నామండి. చూడండి ఏం చేసేదండి, ఒక చేతి వీడియో పట్టుకున్నాను, ఒక చేతితో తీస్తున్నాను. ఓకేనండి. చూడండి బాగా కలుపుకొని ఉప్పు అంతా బాగా కలుపుకున్నామండి. ఇంకంతే అండి, బౌల్లోకి తీసేసుకోవడమే. చూడండి బౌల్లోకి తీసుకుంటున్నాను. మాకు గట్టిగా ఉంటే తినరండి పొంగలి, మాకు లూజ్గా ఉండాలి, అంటే పల్స్గా ఉండాలండి, ఇట్లాగా జావగా. అప్పుడైతేనే మా ఇంట్లో వాళ్ళు తింటారండి. గట్టిగా ఉంటే ఏంది ఇంత గట్టిగా ఉంది అంటారండి. అందుకని గట్టిగా చేయండి, నేను ఇట్లా లూజ్గానే చేస్తానండి. చూడండి ఇలా చేస్తాను. మాకు లూజ్గా ఉండాలండి, కొంచెం జావగా ఉంటేనే తింటారండి. ఇట్లాగా దీనిలోకి కొంచెం ఊరగాయ అండి. మేము దీనిలోకి మామిడికాయ ఊరగాయ కానీ టమాటా ఊరగాయ కానీ అలాగే వేసుకుంటామండి. మేము దీనిలోకి మామిడికాయ ఊరగాయ కానీ టమాటా ఊరగాయ కానీ వేసుకుంటామండి. మేము చట్నీలు అలా దీనిలో చేసుకోమండి. ఇదండి మేము ఇలా వేసుకుంటామండి. చూసారు కదండి, ఇలా చేసుకుంటామండి మేము. పప్పు పొంగలండి ఇది, పెసరపప్పు పొంగలి మేము ఇలా చేసుకుంటామండి. మేము ఇలాగే తింటాము. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నానండి. చూసారు కదండి, అంతే అండి మా పొంగలి. మా ఇంట్లో అండి అందరూ ఇలా చేసుకోరు, గట్టిగా అలా చేసుకుంటారు. మేము ఇలాగే చేసుకుంటామండి. ఇట్లా అయితేనే మా ఇంట్లో వాళ్ళు తింటారండి, అందుకే ఇలాగే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.